కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రివర్స్ అయిందని, వచ్చేది మన ప్రభుత్వమే అని సిద్దిపేట అభివృద్ధి 100 కిలోమీటర్ల వేగంతో ప్రగతి పరుగులు పెట్టిస్తానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, మీ అందరి తెల్లరాత మారాలి అంటే కేసీఆర్ అనే గీత పెట్టుకోవాలి. ఆ గీతనే మీ భవిష్యత్తును మారుస్తుందన్నారు. సిద్దిపేటకు రేవంత్ రెడ్డి గ్రహణం పట్టిందన్నారు. రియల్ ఎస్టేట్ ఒక పెద్ద వ్యాపారం. రియల్ ఎస్టేట్ బాగుంటే దానికి అనుబంధంగా ఎన్నో రంగాలు బాగుంటాయన్నారు. రియల్ ఎస్టేట్ రంగం బాగా నడిస్తేనే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుందని, అలాగే సిమెంట్, స్టీల్, టైల్స్, శానిటరీ, మార్బుల్స్ వంటి అనేక రంగాలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. వందలాది వ్యాపారాలు సజావుగా సాగుతాయని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక పెద్ద వ్యాపారం. రియల్ ఎస్టేట్ బాగుంటే ఇది ఇంటర్లింక్డ్. రియల్ ఎస్టేట్ బాగుంటే రిజిస్ట్రేషన్ ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. ఇల్లు కడితే సిమెంట్ దుకాణం బతుకుతాడు, స్టీల్ దుకాణం బతుకుతాడు, మేస్త్రి బతుకుతాడు. అదేవిధంగా ఎన్నో రకరకాల వస్తువులు, శానిటరీ వేరు, టైల్స్, మార్బుల్స్, 100 మందికి ఉపాధి దొరుకుతుంది. వందలాది వ్యాపారాలు బాగా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కుప్పకూలింది. ఇది ఒక సిద్దిపేట ముచ్చటేనా? రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. హైదరాబాద్లో చూసినా ఇదే, కరీంనగర్లో చూసినా ఇదే పరిస్థితి, నల్లగొండ పోయినా ఇదే, మహబూబ్ నగర్ పోయినా ఇదే, నిజామాబాద్ పోయినా ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా కొన్ని వేలాది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మీకు గుర్తుండే ఉంటుంది, మా రాయలింగము, మా మిత్రులు కొందరు వచ్చి నా దగ్గరికి అప్పట్లో కొన్ని రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. అనుకుందా? మీరందరూ నా దగ్గరికి వచ్చి, హైదరాబాద్కి వచ్చిండ్రు, ఈడికి వచ్చిండ్రు, ఒత్తిడి పెట్టిండ్రు. ఒక్క మీకోసం సిద్దిపేట బిడ్డలు నా దగ్గరికి వచ్చి ఒత్తిడి పెడితే రాష్ట్రం మొత్తం పాలసీ మార్చినా లేదా? ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేసి ఒక దారి చూపే ప్రయత్నం చేసి, ఈ ప్రభుత్వం సమస్యలను క్రియేట్ చేస్తున్నది, సమస్యల్ని పరిష్కారం చేయడం లేదు. కొత్త కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతున్నటువంటి ప్రభుత్వం అయిపోయింది ఈరోజు. అందువల్ల మరి దీని అంతటి కారణం ఎవరో మీకు తెలుసు. ఇందాక రాజలింగమే చెప్పాడు, సిద్దిపేటలో ప్రతి 3 నెలలకు కొత్త తెచ్చినాడు. అన్ని దిక్కుల వ్యాపారాలు పెరగాలని హైదరాబాద్ రోడ్ కలెక్టరేట్ తెస్తే కరీంనగర్ రోడ్కు నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం. అదేది మన నాట్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అటు సైడే తెచ్చినాం. అట్లా రైల్వే స్టేషన్ నర్సాపూర్ దిక్కు వచ్చింది. మెడికల్ కాలేజ్ ఎన్సాన్పల్లి దిక్కు, ఎన్సాన్పల్లి మెడికల్ కాలేజ్ పడగానే అటు ఊపిరు మీరు ఒక దమ్ము. అటు దాని పక్కనే మనం అధ్యక్షం ఏంది కేంద్రీయ విద్యాలయం, అటు ఒక దమ్ము నడిచింది కొద్దిసేపు. ఇట్లా ఎటు చూసినా నలుదిక్కుల ఈ పట్టణం అభివృద్ధి జరగాలి.